కుంభరాశి వారు ఇంతకాలం పడ్డ కష్టాలన్నీ కూడా తొలగుతాయి. సేవాభావంతో ముందుకు సాగి సంఘంలో చక్కటి ప్రశంసలు కూడా అందుకుంటారు. అనుకున్న కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్ట కూడా బాగా పెరుగుతాయి. విద్యార్థులు చేస్తున్న కృషి ఫలించి పైమెట్టుకు ఎదిగే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల వీరు కూడా పడ్డ కష్టాన్ని కూడా మర్చిపోతారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో ఈ వారం సానుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు విజయాలు సాధించే అవకాశం అధికంగా ఉంది. గృహ నిర్మాణాలు కూడా ఈ వారం మీరు చేపడతారు. నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు ఈ రాశి వారికి చాలా సంతోషాన్ని మరియు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ఊహించని రీతిలో డబ్బు చేతికంతుంది. దీనివల్ల వీరి యొక్క అవసరాలు కూడా ఈ వారం తీరుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి. నూతన పథకాలలో పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఎవరైతే ఇన్సూరెన్స్ లాంటివి తీసుకుందామని చెప్పనుకుంటారో అటువంటి వారు కూడా ఇన్సూరెన్స్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పవచ్చు. మొత్తం మీద డబ్బుకు ఎటువంటి లోటు లేకుండానే గడుస్తుంది. కుటుంబ పరంగా చూస్తే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఆప్యాయతలు బాగా కూడా పెరుగుతాయి. అదేవిధంగా బంధువుల రాక వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే గతం కంటే కూడా వీరి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఔషధ సేవనాన్ని కూడా స్వస్తి పలుకుతారు. వ్యాపారస్తులు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. మంచి లాభాలు సంపాదిస్తారు. గత కొంతకాలంగా ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా వ్యాపారస్తులకు తొలగిపోతాయి. ఆశించిన లాభాలు కూడా ఈ వారం చేతికంతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు తమ సత్తాను చాటుకుంటారు. ఉద్యోగ జీవితంలో గత కొంతకాలంగా ఉన్న అభద్రతాభావం తొలగిపోతుంది. ఆటంకాలు కూడా తొలగిపోతాయి. కాకపోతే ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ సహచరులతోటి మాట్లాడేటప్పుడు కాస్త ఈ వారం జాగ్రత్త పాటించడం మంచిది. పారిశ్రామిక రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. మహిళలకు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగానే గడుస్తుంది. ముఖ్యంగా ఈ వారం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన కానీ లేక శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ కానీ చేస్తూ ముందుకు సాగడం కుంభరాశి వారికి చాలా మంచిది.